బ్యాకింగ్ న్యూస్. ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా సాధించుకున్న బందర్ పోర్ట్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. అత్యాధునిక హంగులు అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని చేపట్టాలని నిర్ణయించింది. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ రైట్స్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. దీంతో ఈ పోర్ట్ నిర్మాణానికి ముందడుగు పడినట్టయింది. పోర్ట్ నిర్మాణం పూర్తయితే మచిలీపట్నంకు పూర్వ వైభవం రావడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో ఉపయోగపడే బందర్ పోర్ట్ నిర్మాణంపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుందనుకున్నటువంటి మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం అయింది. రాష్ట్ర కేబినెట్ దీనికి సంబంధించిన డిపిఆర్ను కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. రైట్స్ సంస్థ రూపొందించినటువంటి డిపిఆర్ 5,835 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనికి సంబంధించి ఏపీ మెరైటైన్ బోర్డు దీని పర్యవేక్షణ చేస్తూ నిర్మాణ బాధ్యతలను చేపట్టేటటువంటి అంశాన్ని కూడా కేబినెట్లో పూర్తి స్థాయిలో ఆమోదించినటువంటి పరిస్థితి. దీంతో బందర్ పోర్ట్ ఇక కల కాదు, బందర్ పోర్టు నిర్మాణం నిజం కాబోతుంది అనటానికి ఇదొక నిదర్శనం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సుమారు 1000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతోంది. మిగతా మొత్తాన్ని ఏపీ మెరైటైన్ బోర్డు వివిధ మార్గాల ద్వారా నిధులు సేకరించి నిర్మాణానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతోంది. దీనికి సంబంధించి పూర్తిగా అతి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం మనం మచిలీపట్నం చిలకలపూడి రోడ్డులో మనమున్నాం. గత ప్రభుత్వ హయాంలో బందర్ పోర్టు నిర్మాణానికి కావాల్సినటువంటి శంకుస్థాపన చేసిన ప్రాంతం ప్రస్తుతం ఇక్కడ ఉంది. బందర్ పోర్టు నిర్మాణం కానీ జరిగితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేట అవకాశం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడం కానీ, అదేవిధంగా వివిధ ఎగుమతులు దిగుమతులకు కావాల్సినటువంటి దశ 36 నెలల్లో ఈ బందర్ పోర్టు మొదటి దశను పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి నిధులు కొరత రాకుండా, నిధులకు సంబంధించినటువంటి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటం కోసం దీనికి మెరైటైన్ బోర్డుని పూర్తి బాధ్యతలు అప్పగించేటువంటి ప్రక్రియ చేపడుతున్న వాతావరణం. మనం ఇక్కడ వస్తే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు కొన్ని వందల ఎకరాలన్నీ కూడా ఈరోజు బందర్ పోర్టు కోసం గతంలో సేకరించినటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ సుదూర తీరంలో ఇటు ఇదే మార్గంలో వెళ్ళినటువంటి పరిస్థితుల్లో బందర్ పోర్టు నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో ఇక్కడ రోడ్డు కమ్ రైలు మార్గం ద్వారా వచ్చేటటువంటి వాహనాల ద్వారా, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వివిధ రకాలైన సరుకులు ఎగుమతులు దిగుమతులకు ప్రక్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ నుంచి చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ మార్గంలో బందర్ పోర్టుకి డైరెక్ట్గా ఈ మార్గం నుంచి వెళ్ళేటటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతా ఉంది. టెండర్లు ఓపెన్ టెండర్లు పిలవడం ప్రధానమైనటువంటి పనులు 36 నెలల్లోగా మొదటి దశ బందర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బందరు వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. 2 దశాబ్దాలకు పైగా ఎన్నికల నినాదంగానే మిగిలిపోయిన పోర్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్కు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు నిధుల కేటాయింపుపైన స్పష్టతనిచ్చింది. నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయితే 2 తెలుగు రాష్ట్రాలకు చాలా ఉపయోగపడుతుంది. బందర్ పోర్ట్ నిర్మాణం చాలా కాలంగా ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది. దీనికోసం 2001 నుంచి 2012 వరకు పుష్కర కాలం ఉద్యమం జరిగింది. 2008 ఏప్రిల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బందర్ పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ కారణాల వల్ల ముందుకు సాగలేదు. అప్పుడు ఆ కాంట్రాక్టును మేటాస్తో కలిసి నవయుగ సంస్థ దక్కించుకుంది. ఏళ్లు గడిచినా భూసేకరణ జరగలేదు. 2012 మేలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బందర్ పోర్టుకు 5,320 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో నెంబర్ 11ను జారీ చేసింది. కానీ పనులు మొదలు కాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరిలో మరోసారి శంకుస్థాపన చేశారు. 3 ముఖ్యమంత్రులు కృషి చేసినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. బందర్ పోర్టు ఎప్పటికప్పుడు ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది. బందర్ పోర్టు నిర్మాణానికి ఆది నుంచి అన్ని అడ్డంకులే. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 2007లో గోగిలేరులో నిర్మాణం చేసేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే వార్తలు రావడంతో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. నేతల ఆమరణ దీక్షలతో దిగొచ్చిన ప్రభుత్వం బందరులోనే నిర్మిస్తామని హామీ ఇచ్చింది.
ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు కృషి చేసిన బందర్ పోర్టు నిర్మాణం కొలిక్కి రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బందర్ పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రైట్ సంస్థ రూపొందించిన డిపిఆర్ను పరిశీలించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ప్రతిపాదించింది. దీనికోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఆధునిక టెక్నాలజీతో బందర్ పోర్టు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు గడువు నిర్దేశించింది. 3 ఏళ్ల వ్యవధిలో మొదటి దశను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆర్థిక ప్రణాళికలు రూపొందించింది. ఫస్ట్ ఫేజ్కి 5,835 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని లెక్క తేల్చింది. పనులు త్వరగా చేపట్టేందుకు వీలుగా 1,000 కోట్ల రూపాయలు సమకూర్చాలని ప్రతిపాదించింది. మిగతా మొత్తాన్ని రుణాల ద్వారా సేకరించి పోర్టు నిర్మాణం చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. టెండర్లు ఆమోదించిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించనుంది. ఈ పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కార్ నిర్మాణ పనులను ప్రైవేట్ కంపెనీ ద్వారానే చేయించే అవకాశం ఉంది. టెండర్లలోనే ఈ కండిషన్ పెట్టాలని ప్రతిపాదించింది. మొదటి విడతగా 2,200 ఎకరాల్లో నిర్మాణం జరగనుంది. ఇందుకు భూమిని 2017లోనే సేకరించిన అప్పటి ప్రభుత్వం కాకినాడ పోర్టు డైరెక్టర్కు అప్పగించింది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు, నిధుల సమస్య లేకపోవడంతో టెండర్లు ఆమోదించిన తర్వాత పనులు చకచకా సాగిపోయే అవకాశం ఉంది. 4,800 ఎకరాల్లో పోర్ట్ నిర్మాణం చేస్తామని చెప్తున్నాం. కొంత లోన్ ఉంటుంది, కొంత వేరే ఇంకెవరన్నా కో పార్ట్నర్గా తీసుకుంటా కానీ బిజినెస్గా దీంట్లో ఎక్కడన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే బిజినెస్ ఉంటే వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారా? ఇదంతా కూడా కొద్ది రోజుల్లో దీనికి కార్యరూపం మీరు చూస్తారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా కూడా ప్రభుత్వం తన భుజస్కంధాల మీద మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం చేస్తుంది. భవిష్యత్తులో నిధుల భారమైనప్పుడు ఎవరైనా జాయింట్ పార్ట్నర్ వస్తా అన్నప్పుడు పీపీపీ కింద చేయడానికి ఆస్కారం ఉంది. రైట్స్ సంస్థ రూపొందించిన డిపిఆర్కు అనుగుణంగా నిర్మాణం జరగనుంది. సముద్రంలో 2.31 కిలోమీటర్ల దూరంలో 6 బెర్తులు సిద్ధమవుతున్నాయి. బొగ్గు దిగుమతి కోసం ప్రత్యేకంగా 1 బెర్త్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 కంటైనర్ బెర్తులు ఉంటాయి. మిగిలినవి జనరల్ కార్గో బెర్తులు. ఒక్కో బెర్త్ 300 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పు ఉంటుంది. 80,000 టన్నుల సామర్థ్యం కలిగిన ఓడలు వచ్చి ఆగేలా బెర్తుల నిర్మాణం జరుగుతుంది. బెర్తుల వద్దకు ఓడలు వచ్చి ఆగేందుకు వీలుగా 13 కిలోమీటర్ల వెడల్పున ప్రత్యేక కాలువ తవ్వించాలని ప్రతిపాదించింది. ఓడల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా 17 మీటర్ల లోతు ఉంటుంది. సరుకులు ఎగుమతులు, దిగుమతులకు వీలుగా గిడ్డంగుల నిర్మాణం జరుగుతుంది. పోర్టు కార్యకలాపాల కోసం స్టాక్ యార్డులు, రోడ్డు, రైలు మార్గాలు, పరిపాలనా భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. బందర్ పోర్టు మొత్తం భూమిలో 800 నుంచి 1000 ఎకరాల్లో వివిధ నిర్మాణాలు ఉంటాయి. విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. వ్యర్థాల నిర్వహణకు డంపింగ్ యార్డుతో పాటు పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. బందర్ పోర్టు నిర్మాణం పూర్తయితే 2 తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్కు అతి సమీపంలో ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతుల వ్యయం తగ్గుతుంది. కృష్ణపట్నం, వైజాగ్ పోర్టులకు మధ్యలో మరో పోర్ట్ లేకపోవడం వల్ల బందర్ పోర్టుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు బందర్ పోర్టు ఎంతో కీలకం కాబోతోంది. హైదరాబాద్ నుంచి కార్గో సేవలు పెరుగుతాయి. నల్గొండ, జగ్గయ్యపేట సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, 2 రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు దిగుమతులకు అనువుగా ఉంటుంది. భవిష్యత్తులో ఫార్మాసిటీ ఎగుమతులు, దిగుమతుల అవసరాలను కూడా తీరుస్తుంది. వంట నూనెల తయారీకి అవసరమైన ఎడబుల్ ఆయిల్స్, ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్స్కు ఉపయోగపడుతుంది. పొగాకు, మిర్చి, పసుపు, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఆక్వా, గ్రానైట్ ఎగుమతులకు అనువుగా ఉంటుంది. కంప్యూటర్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులకు ఉపయోగపడుతుంది. బందర్ పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. నిర్మాణ దశ నుంచి వందలాది మందికి పనులు లభిస్తాయి. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ఉపాధి దొరుకుతుంది. ఇక దశల వారీగా పూర్తయ్యే పోర్టులో వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.
బందర్ పోర్టు నిర్మాణంతో కృష్ణా జిల్లా స్వరూప స్వభావాలు మారిపోయే అవకాశం ఉంటుంది. మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతుంది. దీంతో భూముల విలువ పెరుగుతుందని భావిస్తున్నారు. రవాణా, మౌలిక సదుపాయాలు విస్తృతమవుతాయి. పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు ఇది దోహదం చేస్తుంది. ఇంతవరకు బందర్ పోర్టు నిర్మాణాన్ని ఎన్నికల వాగ్దానంగా మలుచుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు పోర్టు ఏర్పాటు ఘనత తమదంటే తమదని చెప్పుకుంటున్నాయి. 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బందర్ పోర్టు నిర్మాణం కల సాకారమవుతున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఇది తమ ఘమతేనని చాటుకుంటున్నాయి. బందర్ పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కృష్ణా జిల్లాలో రాజకీయ వాతావరణం మారిపోయింది. వైసీపీ, టీడీపీ నేతలు దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునాదిరాయి వేస్తే తన తనయుడు జగన్ దాన్ని పూర్తి చేస్తున్నారు అని వైసీపీ చెబుతోంది. బందర్ పోర్టును టీడీపీ రాజకీయం చేసిందని విమర్శించింది. మరోవైపు తమ వారి కోసమే వైసీపీ సర్కార్ పోర్టు నిర్మాణం చేపడుతోందని టీడీపీ విమర్శించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పోర్టు నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. 2015 ఆగస్టులోనే పోర్టు నిర్మాణం, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14,000 ఎకరాల భూమిని కేటాయించామన్నది టీడీపీ నేతల వాదన. 2016 ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తే వైసీపీ నాయకులు రైతుల్ని రెచ్చగొట్టి ఆ ప్రక్రియను నిలిపివేయించారన్న విమర్శలు ఉన్నాయి. పోర్టు అభివృద్ధి కోసం 2016లో మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసింది టీడీపీ. ఎన్నో ఉద్యమాల ఫలితంగా కొలిక్కి వచ్చిన పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు 28 గ్రామాలు ఈ మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో వస్తుంది. 28 గ్రామాల్లో ఒక్క గ్రామం పెడన నియోజకవర్గంకి వస్తుంది. 27 గ్రామాలు కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తాయి. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ పోర్టు నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోర్టు నిర్మాణంపై ప్రభుత్వానికి సహకరిస్తామన్న టీడీపీ నిధుల సమీకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. మీరు పోర్టు తీసుకొస్తే, మీరు పోర్టు నిర్మాణం చేస్తే సంతోషిస్తున్నాం, సహకరిస్తున్నాం. చాలా కాలంగా మేము చేసిన పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందిస్తాం. మేము ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా, జగబడ్డ మనుషులుగా మళ్ళీ కాలయాపన జరగకూడదన్న ఉద్దేశంతో దీని మీద ఒక పూర్తి ప్రణాళికతో మీరు ప్రకటన ఇస్తే సంతోషిస్తాం. మరోవైపు పోర్టు నిర్మాణానికి ఎంత భూమి అవసరమైతే అంతే తీసుకోవాలని సిపిఐ సూచించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసింది. ఎంత ల్యాండ్ అయితే పోర్టు నిర్మాణానికి అయితే అవసరం ఉందో ఆ ల్యాండ్ చట్టపరంగా మీరు తీసుకోండి. భూసేకరణ చట్టం 2013 ప్రకారం వారందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా భూములు కోల్పోతున్న వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి. తర్వాత ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళే కాదు, ఈ భూమిపైన ఆధారపడి పరోక్షంగా నివసిస్తున్న వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారికి కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా మొత్తం మీద బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచి పరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం బందర్ పోర్టు నిర్మాణం పూర్తయితే 3 ఏళ్లలో మచిలీపట్నం తీరం నుంచి భారీ ఓడలు రాకపోకలు సాధిస్తాయి. సరుకుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. పోర్టు నిర్మాణం చేసేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి సముద్రం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆ చెట్లు కనపడుతున్న సమీపంలోనే సముద్రం ఉంది. ఈ సముద్రం అక్కడ నుంచి పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 5,800 ఎకరాలని ప్రభుత్వం ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి. మొత్తం మీద 5,324 ఎకరాలని బందర్ పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. ల్యాండ్ అంతా కూడా సిద్ధమైనటువంటి ఈ ప్రాంతం, ఈ చుట్టూ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా బందర్ పోర్టు కోసం నిర్దేశించినటువంటి స్థల సేకరణ చేసి సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో ఇప్పుడు 2,000 ఎకరాల్లో
బందర్ పోర్టు మొదటి దశ నిర్మాణ పనులన్నీ కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ ప్రాంతం కనిపిస్తున్నటువంటి బీడు భూమిగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 2000 ఎకరాల్లో ఇది మొత్తం కూడా తవ్వుతారు. సముద్రానికి అనుకూలంగా, సముద్రానికి ఎత్తుకి లోతుకి సంబంధించిన అనుకూలంగా ఈ ప్రాంతం అంతా కూడా తవ్వేటటువంటి ప్రక్రియ చేపడతారు. డైరెక్ట్గా పోర్టు సముద్రం దగ్గర నుంచి ఇక్కడికి ఇదే ప్రాంతానికి మొత్తం షిప్పులన్నీ కూడా వచ్చేటటువంటి ఆగే ప్రాంతం ఇది. గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతం కనిపిస్తున్నటువంటి ఇవి గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ పూజా కార్యక్రమాలు చేశారు ఇక్కడే. మొత్తం రాబోయే రోజుల్లో బందరు పోర్టుకి సంబంధించి ఎలాంటి నౌకైనా సరే ఇదే ప్రాంతానికి వచ్చి నిలబడేటటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచే ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి ప్రక్రియ. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి నుంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి చెన్నై టు కలకట్టాకి వెళ్ళేటటువంటి అన్ని షిప్పులు కూడా బందర్ పోర్టులో ఆగి ఎగుమతులు దిగుమతులు ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని వెళ్ళే విధంగా కూడా ఈ బందర్ పోర్టుని తీర్చిదిద్దేటటువంటి ప్రక్రియ అతి త్వరనే పూర్తి చేయటం. ఇక్కడ నుంచి బందర్ పోర్టు 36 నెలల్లోనే మొదటి దశ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి అన్ని రకాల అనుమతులు అన్ని రకాలటువంటి ఉన్నటువంటి ప్రక్రియ అంతా కూడా వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, మచిలీపట్నం. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.